నిర్మాణమైన ఉదయగిరి ఎంపీడీఓ నూతన భవనం నిర్మించడం జరిగింది. దీనిని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎంపీపీ మోలె పద్మజ వినయ్ రెడ్డి చేతుల మీదుగా ఎంపీడీఓ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి మండల పరిషత్ నుంచి 47.48 లక్షలు, జిల్లా పరిషత్ నుంచి 36.20 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నుంచి మరికొంత రావడంతో మొత్తం 83.67 లక్షలు ఖర్చు చేశారు. ఎంపీపీ సహితం తన సొంత నిధులలో నుండి కొంత ఆయన కూడా ఇవ్వడం జరిగింది. ఈ నూతన భవన నిర్మాణం కొత్త హంగులతో నూతన ఎంపీడీఓ ఆఫీస్ రూపుదిద్దుకొని ఎంతో సౌందర్యంగా నిర్మించబడిందని పట్టణ ప్రజలు పలువురు హర్షం వ్యక్తం చేశారు. నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి మోలె పద్మజ వినయ్ రెడ్డి గారికి, ఉదయగిరి జడ్పీటీసీ సభ్యులు శ్రీ మోడి రామాంజనేయులు గారికి, జిల్లా ప్రజా పరిషత్ ఆప్షన్ మెంబర్ ఫాజుద్దీన్ గారికి మరియు ఇక్కడ ఉదయగిరి ప్రజలకందరికీ, అధికారులకు, పిఆర్డీఈ గారికి, ఎంఆర్ఓ గారికి, అందరికీ పేరు పేరున మీడియా వారికి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉదయగిరి మండల వచ్చే ప్రజలకు అసౌకర్యంగా ఉండింది. ఇంత చక్కటి కార్యాలయం ఏర్పరచడం ఇక్కడ పిఆర్డీఈ గారికి, మండల ప్రజా పరిషత్ వినయ్ రెడ్డి గారికి, వినయ్ రెడ్డి గారికి చాలా చక్కగా ఈ మండల బిల్డింగ్ జిల్లాలో మోడల్ బిల్డింగ్గా తీసుకోవాలనుకుంటున్నాను. నేను రాపూర్లో 3 బిల్డింగులు మండల ఆఫీసు 2022 ఇప్పటికీ ఒక బిల్డింగ్ పూర్తి కాలేదు. ఒక బిల్డింగే వెంకటగిరిలో పూర్తయింది. అన్ని 4 ఇచ్చినాను, 2 క్యాన్సిల్ అవుతుంది. ఒక బిల్డింగ్ ఇంకా నిర్మాణంలోనే ఉంది. ఇంత తక్కువ టైంలో తక్కువ డబ్బులతో చాలా చక్కగా ఉదయగిరి మనం ఈ మండల ఆఫీసులు వినయ్ రెడ్డి గారు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలి. ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రతి మండలంలో కూడా ఎంపీడీఓ ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయి. కానీ వీరు కట్టిన ఈ ఎంపీడీఓ భవనం ఒక మోడల్ లాగా అరుణమ్మ గారు చెప్పినట్టుగా ఒక మోడల్ ఎంపీడీఓ ఆఫీస్ కింద అయితే ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో నిలుస్తుందని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈజీ మెయింటెనెన్స్ తోటే ఎక్కడైనా ఏదన్నా శుభ్రంగా లేకపోతే ఎంపీడీ ఆఫీసులో అది క్లియర్గా కనపడేటట్టుగా అధికారులకి ఒక స్పృహ వచ్చేటట్టుగా నేను చాలా ఆఫీసులు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఎంపీడీ ఆఫీసులు ఎంఆర్ ఆఫీసులు చూడడం జరిగింది. దయచేసి నేను అధికారులకు విజ్ఞప్తి చేసేది, మన ఇళ్ళు ఎలా అయితే పెట్టుకుంటామో మన ఆఫీస్ కూడా అలాగే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సగం జీవితం ఆఫీసులో గడుపుతారు, సగం జీవితం ఇంట్లో గడుపుతాం కాబట్టి మనం ఉండే ఆఫీస్ కూడా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. కనీసం కొద్దిగా ట్రైనింగ్ మీ దగ్గర ఉన్న డిపార్ట్మెంట్లో ఒక 10 మంది 15 మంది ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరితో కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ తీసుకుని వచ్చి ఎవరి ఆఫీస్ వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటేనే ఈ ఎంపీడీ ఆఫీస్ ఈ రోజున డే 1లో ఎలా ఉంది, మనం మళ్ళీ డే 365లో వచ్చి చూసినా కూడా ఎలాగ ఉండేటట్టుగా చూసుకోవాలంటే అది అధికారుల బాధ్యత. దయచేసి మరో విధంగా భావించకుండా అధికారులందరూ కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు అరుణమ్మ గారు నేను మాట్లాడుకున్నప్పుడు కూడా అధికారుల మీద బాధ్యత ఎక్కువ ఉంది. మనం కట్టివ్వడం కాదు, ఆ మెయింటెనెన్స్ చూపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈ క్యాంపస్ చూసారు, పెద్ద క్యాంపస్ ఇది, ఇందులో చెట్లు వేసుకోవచ్చు. తర్వాత మన కలిగిరి ఎంపీడీఓ గారు ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఈ మధ్య, నక్షత్రవనం అని చెప్పి. ఎవరెవరి పేరు మీద వారి నక్షత్రాల పేరు మీద ఒక చెట్టు ఇచ్చి ఇక్కడ సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ పెట్టచ్చు.